మావోయిస్టులను ఖతం చేయండి, ఆపరేషన్ కగార్ను కొనసాగించండి, మా జీవితాలను బాగుపరచండి. ఇది నక్సల్స్ బాధితుల వేడుకోలు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి హోంమంత్రికి కూడా ఈ బాధితుల గోడు వెళ్ళబోసుకుంటున్నారు. 4 దశాబ్దాలుగా తాము అన్ని విధాలుగా వెనుకబడ్డామని, అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయంటూ నక్సల్స్ బాధితులు ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో అన్ని విధాలుగా తాము అభివృద్ధిని కోల్పోతున్నామని బాధితులు వేడుకుంటున్న పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. ప్రధానంగా కగార్ ఆపరేషన్ను కొనసాగించాలంటూ బాధితులంతా డిమాండ్ చేయడం ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు నక్సల్స్ బాధితులు. వేలాది మంది అమాయక బస్తర్ ప్రజలు బలయ్యారంటూ ఆవేదన చెందుతున్నారు. మావోల ప్రభావంతో ఇళ్ల నుంచి కూడా కనీసం బయటికి రాలేని పరిస్థితి అంటూ వేడుకుంటున్నారు. అభివృద్ధి పనులతో బస్తర్లో మావోయిజం తగ్గుముఖం పడుతుందనే ఆలోచనలో వాళ్ళంతా ఉన్నారు. నక్సలిజంతో 4 దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నామంటూ మావోయిస్టులు వేడుకుంటుంటే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఒకసారి మావోయిస్టులు నిర్మూలించాలంటూ వేడుకుంటుంటే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ కగార్ను కొనసాగించాలంటూ మావోయిస్టు బాధిత కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, డిప్యూటీ సీఎం విజయ్ శర్మను కలిసి వినతి పత్రం ఇచ్చారు. బస్తర్ను మావోయిస్టు రహిత ప్రాంతంగా మార్చాలంటూ కోరుతున్నారు. 4 దశాబ్దాలుగా మావోయిస్టుల వల్ల అనేక మంది ఇబ్బందులు పడ్డారని, కొంతమంది కుటుంబాలను కూడా కోల్పోయారంటూ ఆవేదన చెందుతున్నారు. నక్సల్స్ రహిత బస్తర్ ప్రాంతంగా తయారు చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్లను యథావిధిగా కొనసాగించాలని, వీరితో పాటు మద్దతుదారులపై ఉపా వంటి కఠినమైన చట్టాలను అమలు చేయాలని బాధితులు కోరుతున్నారు. 4 దశాబ్దాలుగా మావోయిస్టుల హింసాకాండ భీభత్సంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నక్సలిజం కారణంగా వేలాది మంది అమాయక బస్తర్ వాసుల ప్రాణాలు కోల్పోయాయని, వందలాది గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారంటూ వివరించారు. లెక్కకు మించిన కుటుంబాలను తమ వారిని కోల్పోయారని, నక్సల్స్ హింస వల్ల సాధారణ జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆవేదన చెందుతున్నారు. నక్సల్స్ భీభత్సం తీవ్రంగా ఉన్నప్పుడు సాధారణ పౌరులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బలవంతంగా పిల్లలను నక్సల్స్ చేర్పించుకుంటున్నారని, యువతకు ఆయుధాలిచ్చి హింసాత్మక చర్యలు పూనుకునే విధంగా ప్రలోభ పెడుతున్నారని, నిరసనలు తెలిపిన వారిని దారుణంగా హత్య చేస్తున్నారని బస్తర్ ప్రాంత నక్సల్స్ బాధితులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటుందని, భద్రతా బలగాల నిరంతర చర్యల మూలంగా బస్తర్ ప్రాంతంలో మారుమూల ప్రాంతాలు కూడా అభ్యున్నతి వైపు ముందుకు సాగుతున్నాయంటూ వెల్లడించారు. దీని ఫలితంగా బస్తర్ ఒలింపిక్స్, బస్తర్ పండుం వంటి కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుండడంతో మావోయిస్టు పార్టీ బలహీనపడుతుందంటూ స్పష్టమవుతుందన్నారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని కర్రగుట్టలపై భద్రతా బలగాలు జరిపిన ఆపరేషన్ చేపట్టడం అత్యంత నిర్ణయాత్మక చర్య అంటూ, దీనివల్ల బస్తర్ ప్రాంతం మావోయిస్టుల నుంచి శాశ్వత విముక్తి లభించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అయితే అత్యంత కీలకమైన ఈ తరుణంలో PUCL, NAPM, CDRO, PUDR లాంటి అర్బన్ ఏరియా సంస్థలు, స్వయం ప్రకటిత మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు, బేలా భాటియా వంటి మేధావులుగా చెప్పుకునే వర్గాలు బస్తర్లోని సామాన్య గిరిజనులను తప్పుదోవ పట్టించి వారిలో నక్సలిజాన్ని నూరిపోస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు. తీవ్రవాద భావజాల మద్దతుదారులను తయారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొడుతున్న ఈ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్తర్ ప్రాంతంలో నక్సల్స్ దాడుల్లో మరణించిన అమాయక గ్రామస్తులు, అపహరణకు గురైన పిల్లలు, నిర్వాసితులైన కుటుంబాలు, వారి హింసలో ప్రాణాలు కోల్పోయిన టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలపై సానుభూతి చూపని సంస్థలు ఇప్పుడు లేఖలు రాయడం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. నక్సల్స్ బాధితులంతా కలిసి చేస్తున్న వినతిని దృష్టిలో పెట్టుకుని కర్రగుట్టలో చేపట్టిన ఆపరేషన్ కొనసాగించాలంటూ అభ్యర్థించారు. ప్రకృతితో ముడిపడి ఉన్న బస్తర్ ప్రాంతవాసుల జీవన విధానంపై ప్రణాళికాబద్ధమైన దాడి జరుగుతుందని, దానిని అంతం చేయనట్లయితే విముక్తి సాధ్యం కాదంటూ కోరుతున్నారు. నిర్ణయాత్మకంగా చేపట్టిన ఆపరేషన్లో పాల్గొంటున్న బలగాలకు అండగా నిలవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసుకున్నారు. వారిపై ఉపా వంటి కఠినమైన చట్టాలను అమలు చేయాలని నక్సల్స్ బాధితులు గవర్నర్ను అభ్యర్థించారు. అలాగే ముఖ్యమంత్రి, హోంమంత్రిని కూడా కలిసి బాధితులు మావోయిస్టుల వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ఇక దండకారణ్యంలో ఆపరేషన్ టీమ్స్ శిక్షణ పూర్తి చేసుకుని 2001 మంది దండకారణ్య అటవీ ప్రాంతం విస్తరించున్న పూర్వ బస్తర్ జిల్లాలో మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కొత్త బలగాలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇంతకాలం పారామిలిటరీ, కోబ్రా బలగాలతో మాత్రమే కొమ్మింగ్ నిర్వహించిన పోలీసులు ఇప్పుడు సరికొత్త బలగాలను సిద్ధం చేసి ప్రత్యక్ష పోరుకు దిగుతున్నారు.
ఇక అటవీ ప్రాంతంలోని బలగాలు చొచ్చుకుపోతున్న నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ కీలక నాయకత్వం సేఫ్టీ జోన్ వైపు అడుగులు వేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నక్సల్స్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు బలగాలు ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. ఒకప్పుడు అటవీ ప్రాంతం వైపు వెళ్ళడానికి వెనకడుగు వేసిన బలగాలు బస్తర్ ఫారెస్ట్ ఏరియాలో ఇప్పుడు దూసుకుపోతున్నాయి. ఇక బస్తర్ ప్రాంతంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని తమను అభివృద్ధి వైపు తాము వెళ్ళేలా సహకరించాలని కోరుతూ ప్రజలంతా కూడా ఛత్తీస్గఢ్ హోంమంత్రిని అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కోరుతున్నారు. ఇక నక్సల్స్ బాధితులు దీనికి సంబంధించి మాట్లాడారు, ఒకసారి చూద్దాం. हम लोग के जैसे कोई और हम लोग के जैसे मत गुजरे ऐसे ज्ञापन दिए हैं। शांति वार्ता के लिए उन नक्सलियों ने अपील कर रहे हैं बार बार। उस समय नेता लोग कहाँ गए थे, जो बेला बाटिया लोग जैसा वाले, तब अभी इन लोग खेत गए वालों को पैर में पूरा बम ब्लास्ट में पूरा हो गया, इसका हांग फूट गया। उस समय कहाँ गए थे बेला बाटिया? करीगुट्टा में आंध्रा से जो बड़े लीडर नक्सली लोग वहाँ फंस गए बोल के उनको तकलीफ हो रहा है, जबकि बस्तर में सुकमा के आदिवासी लोगों को इतना ज़्यादा परेशानी हो रहा था, तब किसी को दिख रहा था। कई लोग ऐसे हैं कि अभी भी बस्तर में आतंक फैलाना चाहते हैं। ऐसे लोग बस्तर से बाहर हो जाइए, हमारा यही कहना है, यही मांग है। इस तरीके के ऑपरेशन की जरूरत है क्या? हाँ, जरूरत है, तभी बस्तर शांत हो सकता है, अन्यथा नहीं हो सकता। ऐसे ऑपरेशन चलते रहेगा ना, बस्तर पूरा शांत हो जाएगा। हम इतना परेशान हो रहे हैं, हमारे बारे में कभी सोची क्या? हमारे यहाँ पब्लिक है, किसी का आँख फूट गया, किसी का पैर टूट गया, किसी का घर उजड़ गया, उसका जिम्मेदार पहले क्यों नहीं लिया? राज्यपाल महोदय से भी मिलकर यही वाला हम लोग मुझे कि ये जारी रहेगा और पूरा मतलब हम लोग का बात मतलब आश्वासन दिए कि आप मतलब बहुत जल्दी शांति होगा। ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.